మెట్టి పెంచాడే పోకొండ నిన్ను మీ అయ్యా నీ ముందు దిగదుడుపు అనకొండ ఉక్కుతోన్నా చెక్కతోన్నా రాయితోన్నా రప్పతోన్నా నలుడు భీముడు మొండిన మటనుతోన్నా ఏ వెట్టి పెంచాడే పోకొండ నిన్ను మీ అయ్యా నీ ముందు దిగదుడుపు అనకొండ. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho. ఈ వారం మన రెండు టీమ్స్ కొత్త ప్యారడీ సాంగ్స్ తోటి మిమ్మల్ని కడుపు పారణ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎంత మాత్రం లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. Performances start చేసే ముందర let's welcome our wonderful judge, జొన్న వితుల గారు. ఈ రోజు పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేసే ముందర ఒక వండర్ఫుల్ గెస్ట్ కి వెల్కమ్ చెప్పాలి మనము. వసంత గీతం అనే చిత్రంతో కమెడియన్ గా మనకు ఇంట్రడ్యూస్ అయ్యి 300కి పైగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో యాక్ట్ చేసి ఈటీవీలో కళంకిత అనే సీరియల్ తో నంది అవార్డు కూడా గెలిచిన వండర్ఫుల్ కమెడియన్. యాక్చువల్లీ ఆయన స్టైల్లోనే వెల్కమ్ చెప్తే బాగుంటుంది. ఆయ్ బాబోయ్ 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 గౌతమ్ రాజ్ గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు ది షో. నాకు వెల్కమ్ చెప్పలేదు, షోకే వెల్కమ్ చెప్పాను. మీకే వెల్కమ్ టు ది షో సార్. నాకే బాబోయ్ 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 మీరు రాగానే వేస్తారండి, అందుకని మా తరఫున ఒక చిన్న పూలకొచ్చేవాడి మీకు. థ్యాంక్స్ అండి. అబ్బో రెడ్ ఇచ్చారండి, మంచిదని. మంచిదేనా? లేకపోతే జొన్నవితులు గారు ఇదే డ్రెస్ వేసుకున్నారు అందుకనా? మ్యాచింగ్ సరస్వతి పుత్రులు మ్యాచింగ్ చేస్తే మనం వాడుకోవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వక ముందర ఇంటర్మీడియట్ బోర్డ్ లో వర్క్ చేసేవాళ్ళు. అవునండి. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తోటి జాబ్ వదిలేసి ఎంటర్డ్. అంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ నాటకాలు వేసాం. అంటే 4th క్లాస్ నుంచి నేను నాటకాలు వేసాను. 4th క్లాస్ నుంచి. ఇప్పుడు మీ వయసు ఎంత? వద్దులేండి, చెప్తానండి, నాకు భయం ఏం లేదు. నా పుట్టినరోజు 15/5/1954. అంతే? వెరీ యంగ్ సార్. 58. అండ్ మీలాంటి అద్భుతమైన వ్యక్తి మా షోకి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ చెప్పాను, నేను వెళ్ళిపోమని కాదు, అప్పుడే కాదు, ఇంకా చాలా ఉంది, నవ్వుకోవాలి. నేను రెడీ తగ్గేది లేదు. సో ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం రాజు గారు. సార్ నమస్కారం సార్. మీరు మా ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ఈ రోజు ఎపిసోడ్ లో ఆహా టీవీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ వినాయక్ అండ్ నిహారిక. ఈ అబ్బాయి పెళ్లికి ముందర ఐ సినిమాలో లింగేశం లాగా ఉండేవాడు, పెళ్లి తర్వాత ఐ సినిమాలో విక్రమ్ లాగా అయిపోయాడు. మ్యాటర్ ఏంటో ఈ పాట తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీవీ నుంచి వినాయక్ అండ్ నిహారిక. పూలనే కొనుకేయమంట నింటలే నీకెక్కునంట, ఆ వంట తింటే ఆ పెంట తింటే మెంటలే నీకెక్కునంట, ఆ వంట తింటే ఆ పెంట తింటే. అరే పుట్టంటేనే విరక్తి పుట్టి తినడం మానేస్తారు, ఆ పుట్టే తింటే లోపలి పేగులు బయటకి కక్కేస్తారు. అరే ఇంత చెప్పిన తింటానంటే బకెట్ తన్నుట ఖాయము అంట, ఖాయమంట అది ఖాయమంట. మెంటలే నీకెక్కునంట, ఆ వంట తింటే ఆ పెంట తింటే. అసలొక్క పూటైన మేత వేయనిది మీరే ఉండరుగా, నా వంటని నాటిగా తిట్టి
పూట నీ పాడు ఘుమఘుమలు పీల్చిన ముక్కు ఇదే ఎన్ని పాడు వాసలలు చూపినావి నరకము మరువనిదే నా వంటని తిడతే వా తిడత అది పెంటని అంటే వాయిస్తా నీ వంటను వర్ణిస్తూ బుక్స్ రాస్తా నగలెడతా వెంటనే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పెంట తింటే నా వంట తింటూ మీరే మీ బుర్రలు తెగ పెంచేసారి ప్లేట్లోని ఐటమ్స్ అన్ని లొట్టలు వేస్తూ లాగేస్తారే ఆ గడ్డి తినడం వల్లే నా బుర్రలు చిదలొచ్చేసాయి గతి లేక తింటూ పోతే నా మతి మొత్తం గొప్పేసిందే రుచికరమైన వంటని మీకై బుక్సే చదివి చేస్తున్నానే రోజు అందుకే నాకు మంటెక్కేది తెలిసినవంటే చేసి పెడితే చాలే మెంటలే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పింట తింటే అని పుట్టంటేనే విరక్తి పుట్టి తినడం నానేస్తారు ఆ పుట్టి తింటే లోపలి పేగులు బయటకి కక్కేస్తారు హరి ఇంత చెప్పిన తింటానంటే బకెట్టు తన్నుట ఖాయము అంట ఖాయమంట అది ఖాయమంట మెంటలే మీకు పుట్టునంట ఆ పుట్టు తింటే ఆ గడ్డి తింటే వంటలే నువ్వు చేయకంట ఆ పిచ్చి వంట ఆ చచ్చు వంట వినాయక్, అని సో అలానే ఉందా యాస్టీస్ వంట? అంటే ఇంకా ఆ ఫీల్ క్యారీ అయిపోయింది ఇక్కడ వరకు. ఇంటి నుంచి ఆ ఫీల్ అలా క్యారీ అయిపోయింది అయిపోయింది. అది. సో నిజంగానే అలా ఉంది అంటున్నావు? ఆబ్వియస్లీ అన్న, Obviously. రీసెంట్ గానే పెళ్ళయింది. పెళ్ళాక అలానే ఉంది అంటారు. ఒకసారి అక్కడ చూసి మాట్లాడు భయ్యో. ఇంటికెళ్ళక నీకు ఉంటుంది ఏముండేది అదే పాడు వంట, రీసెంట్ అదే గా మీ పిచ్చి ఇద్దరికి వంట. పెళ్ళయింది అవును. అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నావు అంటే ఇంటికి వెళ్ళాక నీ పరిస్థితి ఇది బొప్పా లేక స్టైలా? స్టైలే కదా, మారిపోయింది అది కూడా. అది బొప్ప యాక్చువల్ గా బొప్ప యాక్చువల్లీ. ఏదమ్మా చెప్పా రోల్ కర్రా? అప్పడాల కర్ర. అప్పడాల హో, కర్ర. హో, 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 హో. ఓకే, నిజాలు బయటకు వస్తున్నట్టున్నాయి. వద్దు. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా ఇన్వాల్వ్ అయి పాడాడండి ఆయన. అంటే అసలు పాట ఎంత ఇన్వాల్వ్మెంట్తో పాడతారో అలాగే ఈ ప్యారడీ కూడా అంత ఇన్వాల్వ్మెంట్తో పాడాడు. నిజంగానే ఆ ఫుడ్ మీద నాకు విరక్తి పుట్టేసింది. కానీ బట్ చాలా కమ్మగా ఉండుంటది. ఆయన మన కోసం అలా పాడి ఉంటాడు. ఏదంటే ఆ గొప్పులు మామూలే కాదు, చాలా కొండలుగా ఉండేవి. జొన్నవితులు గారు, ఆ పాత ట్యూన్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళైంది పెళ్ళి? ఏప్రిల్ 27th అయింది సార్, మొన్న April 27. అప్పుడే నువ్వు వంట గురించి మా కామెంట్లు చేయడం మొదలెట్టావు. అప్పుడే చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గౌతమ్ రాజ్ గారు, సార్ చెప్పండి. ఆ రూపాయి ఏం చేశారు సార్? ఏ రూపాయి? ప్రేమకు వేలాయర్లు రూపాయా? ఆ రూపాయి ఎక్కడ పోయింది సార్? ఏమైంది? ఏం చేశారు? ముగ్గురు వస్తారండి ఓ షాప్కి, మా షాప్కి వస్తారు. 3 ఖర్చిప్పులు కొంటారు. ఖర్చిప్పు ఒకటి 10 రూపాయలు చెప్పిన 3 ఖర్చిప్పులు కొంటే షాప్ వాడు ఏం చేస్తాడు, సరే కదా అని ఒక 5 రూపాయలు కన్సెషన్ ఇస్తాడు. అందులో 2 రూపాయలు బాయ్కి టిప్పిస్తాం, మిగతా చెరవ రూపాయి ముగ్గురు తీసుకుంటాం. అప్పుడు ఖర్చు ఎంత? 9 రూపాయలు. మరి రూపాయి ఏమైంది? ఆ విలువ మీకు ఇచ్చిన కన్సెక్షన్ లో ఉన్నది. రూపాయి దండకం రాసిన కవిగా చెబుతున్నాను, అక్కడ రూపాయి లేదు. ఉంటేనే దండకమే రాస్తా. ఇప్పుడు ఉందంటారా లేదంటారా? 10లో నుంచి 6 తీస్తే ఎంత సార్ చెప్పండి? 10 రోజులతో 6 తీస్తే 4. 4 కదండి? అవును. కాదండి 5 అండి. మరి చెప్పమంటారు నన్ను? ఎట్లా? ఇది పట్టుకోండి, ఇది? ఇలా పట్టుకోండి, ఇది ఇది? మైక్ పట్టుకోండి. ఈ ఎన్నండి? 10. 10 కదండి? అవును. 10 తీసేవండి, 9 తీసేవండి, 8 తీసేవండి, 7 తీసేవండి, 6 తీసేవండి, ఇంకెన్ని ఉన్నాయండి?
లెక్కలేవో గానీ ఆ రూపాయి ఇంతవరకు తేలిందో లేదో తెలియదు గానీ అసలు తేలిపోయింది ఇవాళ అదే. ఆహా ఇహి ఓహో వేదిక మీద తేల్చాం. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీవాస్. అబ్బాయి ఫుల్ స్టాప్, అమ్మాయి కామా, మరి మిగతా వాళ్ళు క్వశ్చన్ మార్క్. ఏదో అనుకుంటున్నారు కదా, అదే అలాగే అలాగే. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి శ్రీవాస్. ఆది భిక్షువు వాడినేది కోరేది, ఏమి చేసిన వాడినేమి కోరేది, గేలి చేసే వారినేమి చేసేది, ఏమి చేసిన వాడినేది కోరేది, గేలి చేసే వారినేమి చేసేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏమి పోయేది వారినేమి చేసేది. హాయి రాగాల తీపి గొంతుకనిచ్చి మైకు దాచిన వాడినేది కోరేది, హాయి రాగాల తీపి గొంతుకనిచ్చి మైకు దాచిన వాడినేది కోరేది, పలుకు పలికినా చూసినా నవ్వినా బెదిరి పారిపోయే వారినేది చేసేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏమి పోయేది వారినేమి చేసేది. స్టేజి ఫియరే లేని టాలెంట్ నాకిచ్చి వేదికే లేదంటే ఏమి చేసేది, స్టేజి ఫియరే లేని టాలెంట్ నాకిచ్చి వేదికే లేదంటే ఏమి చేసేది, బండరాయినై మొండిగా బతికిన చూసి తీరా అనే వారినేమి చేసేది, ఏది కోరేది వారినేమి చేసేది, ఏది కోరేది వారినేమి చేసేది. జాతైన ఏ పశువు జాతైన రెండన్న బ్రహ్మణను మరచినాడు, ఆ పక్షి జాతైన ఏ పశువు జాతైన రెండన్న బ్రహ్మణను మరచినాడు, వాడినేది కోరేది, పెళ్ళంటూ వద్దంటే వింటార పెద్దోళ్ళు, అమ్మాయి చూస్తేనే నా బతుకు వీరు వారికేమి చెప్పేది, నా గోడు వినబోరు మా వాళ్ళు మూర్ఖులు వారినేమి చేసేది, వద్దంటే వద్దంట వద్దంటే వద్దంట తొక్కలో జన్మ, గేలి చేసిన వాడినేమి కోరేది, గేలి చేసే వారినేమి చేసేది, ఏమి కోరేది వాడి ఏమి చేసేది.
నేనేం మాట్లాడేది, నేను ఇప్పుడు ఏం చేసేది, అది నేను అడుగుతున్నాను. అక్కడ డైరెక్ట్ గా అడిగేది. చాలా చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సార్. మనిషిలో ఉండేటువంటి నవరసాలు ఉంటాయే, ఆ రసాలన్నీ దీంట్లో మేళవించి దాని అంతు చూశాను మీరు ఒక ముక్కలో చెప్పాలి. థ్యాంక్ యూ సార్. అభినయంతో పాటు పాట కూడా ఆ ఆరోహణ అవరోహణలతో పాటు పాట ఎక్కడ సంగతులు వేయాలో ఆ సంగతులు వేస్తూ సంగతిని మాకు వివరంగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జొన్న విపుల్ గారు. నువ్వు పాడిన విధానం ఆహా, పర్ఫార్మెన్స్ ఓహో. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈహీ లేదు. చేసినటువంటి విధానం మామూలుగా లేదు, అద్భుతం. సార్ విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడంలోనే తిన సత్తా ఏంటో తెలిసిపోయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనిపించింది నాకు. మీరే ఉంటారు. మన చేతుల్లో లేదు కదా, మనం ఇట్లా మగవాడిగా పుట్టాలని కానీ ఆడవాళ్ళుగా పుట్టాలని కానీ ఎవరు అనుకోరు కదా. అట్లాగే ఇలాగే పుట్టాలని ఉండదు. అది భగవంతుడు ఎలాగో చేసేసిన తర్వాత వాళ్ళ మనోభావాలని ఒక పాటగా రాయటం, అది పరమేశ్వరుడిని ఉద్దేశించి చాలా అద్భుతం. ఇక ఇంతకన్నా దీని గురించి మాట్లాడకూడదు. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ విద్రుచారి. కలెక్షన్ కింగ్ హీరోలను చూసాం, కలెక్షన్ కింగ్ పొలిటీషియన్ చూసాం, కలెక్షన్ కింగ్ డాక్టరా? ఈ పాట మేము తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి విద్రుచారి. लाइट डिस्को भैया लाइट डिस्को అరే పేషెంట్లంటూ లేనే లేక నా హాస్పిటలే పోసిపోయే ఎంత పెంచినా పోనీ పడక కౌంటర్ మొత్తం ఖాళీ అయ్యే బీపీ షుగరు ఉంటే గోళీ ఇస్తారా పోయి తగ్గితో దిలే పోయి ఫీవరే అరే రోగం ఉంటే వాచై టాబ్లెట్ నోట్లో వేసై చెప్పుల వెయ్యి పెట్టి పల్లి పొమ్మని తిరిగి రాకురా అయితే ఏమంటావయ్యా టోకన్ తీసుకో భయ్యా టోకన్ తీసుకో పెట్టేమో ఖాళీగా ఉంది ట్రీట్మెంట్ చేసుకో పేషెంట్ అంటూ లేనే లేక నా హాస్పిటలే పోసిపోయే అది ఎంత పెంచినా పోనీ పడక కౌంటర్ మొత్తం ఖాళీ అయ్యే డ్యూటీ పిన్నే నర్సుగా పెడతా పాపులేషన్ ని ఫిక్స్ గా తెస్తా అరే బ్లడ్ టెస్ట్ అంటూ పిల్లే వేస్తా బ్యాలెన్స్ అంతా నిల్లే వేస్తా అరే తలకి నొప్పి పోస్తే కాలికి కట్టే కడతా బ్యాండేజ్ అంటూ బ్యాండే వేయనా అరే కళ్ళకి కలకలు వాస్తే కలరా ఉండలు ఇస్తా కౌంటర్ లో నా క్యాష్ కట్టై నువ్వే తగ్గిపోతురా అయితే ఏం చేయమంటా టోకన్ తీసుకో భయ్యా టోకన్ తీసుకో పెట్టేమో ఖాళీగా ఉంది ట్రీట్మెంట్ చేసుకో ఐసీయూలో ఏసీ లేదు మెయింటెనెన్స్ కి పైసా లేదు స్టాప్ లో చూస్తే యూనిట్ లేదు సాలరీ ఇచ్చే ఓపిక లేదు అరే ఎవడో ఒకడు వాస్తే ఏదో రోగం ఉందని భయపెట్టేసి డబ్బే గుంజనా నా నాలెడ్జ్ ఏమో సున్నా అది ఎవరికి తెలియదు రన్నా నీకే చెయ్యొద్దన్నా తెలిసిపోతున్నా పెండు తీసుకురా పోవయ్యా సామే చెప్పొద్దన్నా అరే చెప్పొద్దన్నా ఈ టాపు సీక్రెట్ లీకే చెయ్యొద్దన్నా నువ్వు ట్రీట్మెంట్ చేసుకోరా రారా రారా నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోరా
బాబా సైగల్ విద్రుచారి యా రెండు మిక్స్ చేసి సైగల్ చారి. సైగల్ చారి అందులో ఉంది. ఇందులో డబ్బులు ఉన్నాయి. డబ్బులా? కలెక్షన్ కింగ్ అసలు. ఎంత కలెక్షన్ ఉంది బాబోయ్. అర్రే బాగానే ఉంది పోయో కలెక్షన్. బాగా పాడావు అని అనిపించింది కదా? అవును భయ్య, కాన్ఫిడెంట్. అవును. అక్కడ అడుగుదాం. రాజు గారు ఎలా అనిపించింది తన పర్ఫార్మెన్స్? ఇంతకుముందు మా చిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనే జ్వరం వచ్చిందా, ఒళ్ళొప్పులు ఉన్నాయా, దగ్గు కూడా ఉందా, ఓకే ఓకే అని ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చి మళ్ళీ కాన్ఫిడెన్స్ కోసం ఏంటంటే హుషారు వస్తుంది ఇంజక్షన్ కంపల్సరీగా బి కాంప్లెక్స్ ఇంజక్షన్ చేసి పంపించేవారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నిటికీ టెస్టులు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, కిడ్నీస్ టెస్ట్, లివర్ టెస్ట్, అన్ని టెస్టులు రాసిస్తారు. రాసిచ్చిన తర్వాత ఆ టెస్టులు వచ్చిన తర్వాత రిజల్ట్ అప్పుడు ఆయన నిర్ణయిస్తాడు, ఓహో జ్వరం అనమాట అని. అప్పుడు జ్వరానికి డోలో 650 mg ఇస్తాడు, బాడీ పెయిన్స్కి అన్ని బుక్కలు. ఈ రీతిలో టాలెంట్ లేని డాక్టర్గా నువ్వు చాలా ప్రూవ్ చేసావు. నీలో మంచి టాలెంట్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు గారు. జొన్నవతులు గారు. బాబాచారి సార్ చెప్పండి సార్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ కుదరక పేషెంట్ వచ్చిన వాడిని వచ్చినట్టు ఎలా పిండేస్తున్నారు అనేది చాలా చక్కగా దాంట్లో తెలియజేశాడు. చాలా బాగుంది. నీ కంఠం, నీ ఉత్సాహం, ఈ రెండు నీకు పెద్ద ఎసెట్, మామూలుగా కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గౌతమ్ రాజు గారు. సార్ చెప్పండి. నూతన్ ప్రసాద్ గారిని చూడాలని సార్. ఫోన్ చూడలేకపోయినా అట్లీస్ట్ వినాలని సార్. అది ఒక ఫోన్ కాన్వర్సేషన్. ఎలాగంటే, హలో నేనండి తుమ్మలపాటి శనిపతిని, 101 జిల్లాలకు అందగానే మాడుతున్నాను. ఏంటి లైన్ సరిగ్గా లేదా? నాకు అదంతా తెలవదు. ఏంటమ్మా అర్జెంట్ కాదు ఎమర్జెంట్ కాదు. ఎవరికేటి? ఇంతకీ నువ్వు సర్వీస్ లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? ఏంటి 101 ఒక్కేడా? అందుకే నీకు తెలవదు కానీ ఆయన 101 రాష్ట్రాలకు పెద్ద పవర్ఫుల్ మనిషి. ఆయన కలుపు. హలో నేనండి తుమ్మలపాటి శనిపతిని, ఇంతకీ ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్. ఏంటండి తోటండి, అది ఎప్పుడు అమ్మేశామండి. ఇంతకీ ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్ నన్ను కిందకు. ఏంటండి మా ఆవిడండి, ఆవిడ ఎప్పుడు ఊరేసు కలరా వచ్చి చచ్చిపోయిందండి. ఇంతకీ ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్ నన్ను కిందకు. ఏంటండి ఆగోపాలరావుతో చెప్పడం ఏంటి? మీరు ఆగోపాలరావు కదా, ఆడి బామ్మర్ద తెలుసులేవయ్యా ఆ 20 వేసాలు పోను. ఇంతకీ ఆగోపాలరావు ఎక్కడున్నాడు? సూపర్ సార్. ఆ తర్వాత ఈటీవీకి వచ్చిన తర్వాత ఆయన నేరాలు ఘోరాలని అవి చదువుతూ ఉండేవారు. అదేంటంటే ఆ ఫలంగానం ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఊరు అవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి రమ్మన్నాడు. పాపం సుశీల నిజమనుకుని ఇంటిలో 10 నిద్రపోయిన తర్వాత ఎవరూ చూడకుండా ఊరు అవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి వెళ్ళింది. రమేష్ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారంగా సుశీల్ రాగానే పెద్ద కత్తి తీసుకుని సుశీల్ని కస్సా అని పొడిచాడు. మర్నాడు సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతోంది లక్ష్మీ సువర్ణ. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. నిన్ను తరమకుంటే రాతిరంత నిద్ర లేక వెసుకు పుట్టునే హోయ్, నువ్వు కుట్టకే హోయ్. నిన్ను చంపకుంటే హిట్టు కూడా కక్ష కట్టి పట్టుబట్టునే హోయ్, నదరికి రాకే హోయ్. దోమ దోమ చావు చావు. నిన్ను తరమకుంటే రాతిరంతా నిద్ర లేక విసుగు పుట్టునే హోయ్, నువ్వు కుట్టకే హోయ్. నిన్ను చంపకుంటే హిట్టు కూడా కక్ష కట్టి పట్టుబట్టునే హోయ్.
నదరికి రాకే హోయ్ అప్పుడెప్పుడో నీ మాయతో ముంచేసినవి నీ రాకతోటి అయ్యయ్యో ఇదేమి రోగమో అంటించినవు నీ కాటుతోటి కరెంటు పోతే చాలు పీక్కొని తింటావు ఎన్ని దురదలే బాబోయ్ నిన్ను తరమకుంటే నాకు రాత్రిరంతా నిన్ను తరమకుంటే రాత్రిరంతా నిద్ర లేక విసుగు పుట్టునే హోయ్ నువ్వు కుట్టకే హోయ్ నిన్ను చంపకుంటే హిట్టు కూడా కక్ష కట్టి పట్టుబట్టునే హోయ్ నదరికి రాకే హోయ్ అయినో విక్రమ్ కి ఫిజిక్ అంత నీ వల్లే మారిపోయిందని నా గెస్ కాదు కన్ఫర్మ్ ఇదే ఫిక్స్ ఈగ తోటి ఫిల్మ్ తీస్తే రాజమౌళి నన్ను పట్టి తాట తీస్తూ నువ్వు ఆ సినిమా చూసేసి ఇన్స్పైర్ అయ్యి నన్ను హింసిస్తే నిద్ర లేవగానే నా కాఫీ గ్లాసులోన నిన్ను నేనునే చూస్తూ ఉంటే ఏమి చెయ్యలేక పారబోసి పాలు తాగి నీ చావుకై వెంటాడుతుంటే టామ్ అండ్ జెర్రీ కన్న సీడుగా పట్టుకున్న పట్టు చిక్కలేదు దోమా నిన్ను తరమకుంటే అయ్యయ్యో నాకు రాత్రిరంతా కర్మ నిన్ను తరమకుంటే రాత్రిరంతా నిద్ర లేక పిచ్చి ఎక్కునే హోయ్ నువ్వు కుట్టకే హోయ్ నిన్ను చంపకుంటే హిట్టు కూడా కక్ష కట్టి పట్టుబట్టునే హోయ్ నదరికి రాకే హోయ్ అయ్యో అయ్యో చావే చావే హే ఆడ జన్మ ఎత్తి ఎన్నెన్ని ఘోరాలు చేస్తుంటే నాకు హిమోగ్లోబిన్ తగ్గిపోతుందే అయ్యో అయ్యో హే నీ మీద ప్రేమతో దోమల్ గూడలో ఉన్ననే కాస్త జాలి అయిన నాపై కురిపించవే నీ ప్రయాణాన్ని ఇంకా మళ్ళించవే పోవే ప్లీజ్ లీవ్ యార్ దోమకాటు బలి అంటూ రోజు నేను హెడ్ లైన్స్ చదువుతుంటే ఆ నెక్స్ట్ మనిషి నేనేమో అని తేడాగా డౌట్ వస్తోందే పరీక్ష రోజు క్లాసులోనా నా ముక్కులోకి నువ్వు దూరి విచిత్రమైన శిక్ష వేసి గోల చేసి దుంపదించినాదే లైఫ్ పార్ట్నర్ కి కన్ను కొట్టే టైములోన నీకు కన్ను బాగా గుట్టిందే ఎంగేజ్మెంట్ లోన జ్యూస్ తోటి హైడ్ అండ్ సిక్ చాలా బాగా ఆడినాదే ఆ దెబ్బకి నాకు పెళ్లి వద్దంటూ వెళ్ళిపోయనే హ్యాండ్సమ్ నిన్ను తరమకుంటే నాకు రాత్రిరంతా అయ్యయ్యో నిన్ను తరుముకుంటే రాత్రిరంతా నిద్ర లేక పిచ్చి ఎక్కువే హోయ్ నువ్వు కుట్టకే హోయ్ నిన్ను చంపకుంటే హిట్టు కూడా కక్ష కట్టి పట్టుబట్టునే హోయ్ నదరికి రాకే హోయ్ గౌతమ్ రాజు గారు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నేను ఇలా పల్లెటూరు వెళ్ళాను, మా ఊరు వెళ్ళాను, రాజోలు వెళ్తే అక్కడ 24 గంటలు 20 గంటలు కరెంట్ తీసేస్తారు. సమ్మర్లో వెళ్ళినప్పుడు సేమ్ ఇలా నీ ఎక్స్ప్రెషన్ యాక్టింగ్ ఇదే, దాన్ని ఎప్పుడు చంపేద్దామా అని ఇలా దొరికింది. అలాగే మళ్ళీ వెనకొచ్చి ఎక్కడో కుట్టేసింది. అంటే ఇంక మామూలుగా రావు కదా, పదాలు బాగా వచ్చేవి. వచ్చి అలా కాకుండా ఇక్కడ అశ్లీలత లేకుండా బాగా మంచి సాహిత్యంతో చెప్పారు. అక్కడంటే అలా జరిగి ఆఖరికి దాన్ని చంపితే కానీ చంపేటప్పటికి తెల్లారిపోయింది. మామూలు కుట్టడం వేరే, అది కొన్ని దోమలు ఉంటాయి, అదేంటంటే నీడిలు పెట్టి టక్కన పొడిచినట్టు పొడుస్తుంది అన్నమాట. పైప్రాణం పైలేకపోతుంది దుంపతేగా. అది చాలా బాగా పాడావమ్మా, చాలా ఇన్వాల్వ్మెంట్తో పాడావు. అంటే నేను యాక్ట్ చేసినట్టు లేదు నాకు,
నువ్వు బిహేవ్ చేసావు అది. బిహేవ్ చేసింది న్యాచురల్ సిచ్యుయేషన్. ఎస్. సూపర్. థ్యాంక్ యూ All the best. థ్యాంక్ యూ సో మచ్. జనవతుల్ గారు. బాగుంది సువర్ణ. ఆడ జన్మ అయితే హిమోగ్లోబిన్ నాకు తక్కువైంది అని అంటున్నావు. ఫీమేల్ మస్కిటోస్ కుడతాయి ఎక్కువ. సో ఆడ దోమ అయి ఉండి ఒక్కసారి ఆడదాన్ని కుడుతున్నావు, అంత ఘోరం చేయాల్సిన అవసరం నీకేంటి అని. మగదవలు ఎప్పుడూ ఆడవాళ్ళని అభిమానిస్తారు, కానీ ఆడదావలు ఎప్పుడూ మగవాళ్ళని కొడతానే ఉంటాయి. దోవలకి మనుషులకి పెద్ద తేడా లేదు సార్. అంటే అటువంటి తేడాలు ఉంటే ఆ ఫలంగానం ఆ దేవుడు మనకి ఎప్పుడో జ్ఞానోదయం కలిగించేవాడు. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఆహాటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ వినాయక్ అండ్ నిహారిక. ఒక మనిషిని గిల్లి నవ్వితే ఆనందం, పొడిచి పొడిచి నవ్వితే పైశాచిక ఆనందం. అంతకు మించి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ఆహాటి నుంచి వినాయక్ అండ్ నిహారిక. ఇంటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. పక్కనున్నికి చేసి పిచ్చిగా నవ్వేసి సొమ్మగా గొడవడిపోయి ఎన్నయ్యిందో డార్లింగ్ వచ్చిన డార్లింగ్ పోరింగ్ ఇది ఫీలింగ్. చూయింగం నమలేసి సీటు పైన అతికించి బట్టలు పాడు చేసి ఎన్నాళ్ళయిందో డార్లింగే మరి నా డార్లింగే బోరింగే అది ఫీలింగే. ఓ మిస్డ్ కాలు ఇచ్చి ఫోన్ సైలెంట్ లో పెట్టేసి తెగ నవ్వి నవ్వి ఎన్నాళ్ళయ్యిందో. కొబ్బరి నూనె తెచ్చి వాళ్ళ ఇంటి ముందే పోసి జరిపడ్డం చూసి ఎన్నాళ్ళయిందో. చేతులు దురదలు తగ్గక ముందే ఏ ఇంట్లోనే చిచ్చులు పెడదామే డార్లింగే వచ్చిన డార్లింగే బోరింగే ఫీలింగే. డార్లింగే ఓరి నా డార్లింగే బోరింగే అది ఫీలింగే. మందే తాగినాక ఆ ఖాళీ సీసాలన్నీ సోడా కూడా తాగ నోడి ఇంట్లో పడేయాలి. వాడ మీదకొస్తే నలుగురిలో తిట్టిపోసి ఊరలిన బెళ్ళ తిరిగి రాని చాడీలు చెప్పాలి. ఏయ్, ఎంత బుర్ర పెంచావే నన్ను మించిపోయావే నాటుకోడి పులాగా మజాకదామే. పురగాని వచ్చిందా కుచ్చు తగ్గిపోయిందా వెనకింట్లో పెంచిన మేకల మందనే మరదావా. డార్లింగే వచ్చిన డార్లింగే బోరింగే ఇది ఫీలింగే. డార్లింగే ఓరి నా డార్లింగే బోరింగే అది ఫీలింగే. పెళ్ళిళ్ళయ్యే సీజన్ లేకున్నా ఇన్విటేషన్ ఆడో మగ ఏదో వైపు ఫిక్స్ అయి పెంట పెడదా. వచ్చిన రింగు దొబ్బి ఒక పక్కన బ్యాగ్ లో పెట్టి అది దొరికే దాకా తిట్టే బుద్ధులు వింటూ ఎంజాయ్ చేద్దా. మధ్యలో కాకుండా ముందుగా కుమ్మేద్దాం ఆ పైన ఏం చెయ్యాలో తింటూ కాలేద్దాం. వేడి వేడి సాంబార్లో ఆముదం కలిపేద్దాం పెరుగులో ఫినాల్ కాసి బయటించి చూద్దాం. డార్లింగే వదిన డార్లింగే ఫీలింగే కూలింగే. డార్లింగే ఓరి నా డార్లింగే ఫీలింగే ఎంత గొప్ప కూలింగే. డార్లింగే ఓరి నా డార్లింగే ఫీలింగే ఎంత గొప్ప కూలింగే. డార్లింగే ఓరి నా డార్లింగే ఫీలింగే ఎంత గొప్ప కూలింగే. వామో, వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండాలి సార్. డైరెక్ట్ గా మీరే చెప్పేసాను సార్ రాజు గారు. అయ్యా, భార్యాభర్తలు ఇద్దరు అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టేశారండి ఒక ముక్కలో చెప్పాలంటే. అసలు మేము ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత మీ అభినయం అన్ని చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే మీ ఇంటికి ఒకసారి వచ్చి మీరు ఇద్దరు ఎలా దెబ్బలాడుకుంటారో చూడాలనిపిస్తుంది. అమ్మగా గొడవడిపోయి ఎన్నయ్యిందో డార్లింగే. మాకు డ్యాన్స్ చేయాలనిపించింది. వేయాలనిపిస్తే Please, వేయాలి. వేయటం అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుందేమని దాన్ని ఆపడం. ఇక్కడ డిస్టర్బెన్స్ లానే ఉండాలి, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఇప్పుడు డాన్స్ ఏమిటి? అదేమిటి? ఆ మధ్యలో వేద్దాం అనుకున్నాను. మళ్ళీ వాడతాం సార్, మళ్ళీ వాడతాం మీకోసం. మళ్ళీ పాడతారా? లాస్ట్ బీట్ ఒకసారి వేసుకోండి. 1 2 3 4. డార్లింగే ఓరి నా డార్లింగే బోరింగే అది ఫీలింగే. అరే అరే డార్లింగే
మీ డాన్స్ అదిరిపోయింది సార్. ఇంకోసారి అనండి. సార్ యాక్చువల్లీ పైశాచిక ఆనందం అంటే ఏంటి నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఆ కసి అలా తీర్చుకోవాలి. అదే ఎట్లా అంటే ఇప్పుడు మీరు లేకపోతే- dance చేశారు కదా, ఆ. అలసిపోతున్నారు కదా, నాకు ఎందుకు వాళ్ళని రిధం పెంచండి అని అని అనిపించింది. రిధం పెంచిపించా, ఇప్పుడు పెంచుతారా? పెంచిపించా ఇందాక. మళ్ళీ పెంచుతాం అంటే పెంచుతాం. వదిలేండి. ఇప్పుడు జొన్నవెత్తులు గారు ఇంగ్లీష్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు, తెలుగులో దొందు దొందే అంటారు కదా, అదే ఇది ఈ జంట. అన్యోన్య నీచ భావనలతో మామూలుగా లేదు, వాళ్ళు హాయిగా సాగిపోతున్న జంట. ఒకళ్ళని మించిన నీచ భావాలు ఒకళ్ళకి. తాగి సీసాలన్నీ ఖాళీ చేసి సోడా కూడా తాగినాడు ఇంట్లో పోద్దామని ఏమన్నా అసలు ఏం చేశాడు వాడు? ఏమన్నా వాడు సోడా కూడా తాగిపోవటం పాపం వాడిది. కిక్కు చాలా అద్భుతంగా చేశారు. మీకు ఇచ్చిన పాటని Thank you, మీరు sir. అటువంటి ఆ జంట మనస్తత్వంలోకి వెళ్ళి మీ జంట చాలా బాగా చేశారమ్మా, బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సంగం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ లక్ష్మీ నాయుడు. చీట్ల పైకల కోసం అప్పు చేసే వాళ్ళని చూసాం, బట్ మనోడు వాళ్ళ ఆవిడ శారీ బిల్లు కట్టడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేస్తున్నాడు. ఆ స్టోరీ ఏంటో ఈ పాటలో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి లక్ష్మీ నాయుడు. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, చీరలు తను తెచ్చిన వేళ, బిల్లులు నాకిచ్చిన వేళ, వరల్డ్ బ్యాంకులో లోన్ తెవాలి, ఈ బిల్లు కట్టాలి. వరల్డ్ బ్యాంకులో లోన్ తేవాలి, ఈ బిల్లు కట్టాలి. చీరలు తను తెచ్చిన వేళ, ఊరంతా సారీ షాపులే, గోరంత జీతమే, పిడికెడంత బడ్జెట్టులో కొండంత ఖర్చులే. కనిపించే చీరలన్నీ గాలమేసి లాగగా, కొనిపించే నాకంత రక్తమే కారగా, పట్టు చీరలే కోరెగా, డిస్కౌంటులు అసలే లేవుగా, నా గుండె జర్రునా జారెగా, బీపీ సర్రునా సాగెగా, నా బీపీ సర్రునా ఎగసెగా. ఆసుపత్రిలో నేను చేరాలి, ట్రీట్మెంట్ కొరాలి. చీరలు తను తెచ్చిన వేళ, బిల్లులు నాకు ఇచ్చిన వేళ, చీరలు తను తెచ్చిన వేళ. షాపంతా చూసిన గాని తను మెచ్చింది లేదులే. సేవయ్యానని అనుకుంటే అది క్షణికమైన ఆశగా, తిరుగాడే షాపులన్నీ వేటాడే చిరుతల, తను మెచ్చిన చీరలన్నీ గుట్టలుగా పోసెగా, సెలెక్ట్ చేసెనే మస్తుగా, వారిద్దామనే చూసిగా, వార్నింగ్ నే ఇచ్చెనుగా, మోసుకొమ్మని చెప్పనుగా, నోరు మోసుకొమ్మని చెప్పనుగా. వరల్డ్ బ్యాంకులో లోను తేవాలి, ఈ బిల్లు కట్టాలి. వరల్డ్ బ్యాంకులో లోను తేవాలి, ఈ బిల్లు కట్టాలి. చీరలు తను తెచ్చిన వేళ, బిల్లునే కట్టిన వేళ, చీరలు తను తెచ్చిన వేళ. లక్ష్మీ నాయుడు, ఫస్ట్ నీ వాయిస్ భలే మెలోడియస్ గా, సూదింగ్ గా భలే ఉంది గొంతు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్లీ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్షన్. గౌతమ్ రాజ్ గారు అసలు నువ్వు ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేయగానే అసలు ఆయన ఎక్స్ప్రెషన్ భలే పెట్టారు, చాలా ఎంజాయ్ చేస్తూ. నాకు
ప్రేమాభిషేకం సినిమాలో అంటే లిరిక్ వేరే కానీ ఇక్కడ నాగేశ్వరరావు గారు చేస్తున్నట్టు అనిపించింది. రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి కొన్ని మ్యానరిజమ్స్ ఉన్నాయి. ఈ మ్యానరిజమ్స్ తోటే యాక్ట్ చేస్తారు. దాసరి నారాయణరావు గారు గొప్ప డైరెక్టరు, కానీ ఆయన ఈ హీరోని మ్యానరిజాన్ని పక్కబెట్టి ఆయన మ్యానరిజంతో హీరోలతో చెప్పిస్తాడు. అది నేను దాసరి గారితో అన్నాను, ఎలాగరా అని అడిగారు. ఇప్పుడు ప్రేమాభిషేకం సినిమా ఉంది సార్, నాగేశ్వరరావు గారికి ఒక వేరే మ్యానరిజమ్స్ ఉన్నాయి, కానీ మీ మ్యానరిజం పెట్టారు. అదేంటంటే ఎవరు నిన్ను చేయాలి, రాత్రనగా పగలనగా నీ ధ్యానంలోనే నీ ఆరాధనలో తిరిగిన ప్రతిసారి నువ్వు చేసి చెయ్యన్నావు, ఈసడించుకున్నావు, సైగ్గా పట్టాడు, నువ్వేదో అప్సరసలు అనుకున్నావు, నాకు గతి లేక గత్యత్వం లేక నీ వెంటబడ్డా అనుకున్నావు. ఈ ప్రాస, ఈ డైలాగ్ వెర్షన్ అంతా దాసరి గారు. మరి మీరే కదా సార్ అన్నాను. మరి రామారావు గారిది ఏంటరా? రామారావు గారు అలాగే సార్ బొబ్బులిపల్లి సినిమాలో అన్నారు, ఈ లాయర్ని చంపింది నేనే, డాక్టర్ని చంపింది నేనే, వాణ్ణి చంపింది నేనే, నేనే యువర్ ఆనర్, ఎన్నిసార్లు చెప్పాలి? దాసరి గారు అంచేత ఈ పాట నువ్వు పాడిన విధానం కానీ అది కానీ చూస్తే నాకు అది గుర్తొచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సూపర్ సార్, చాలా మంచి కమెంట్ ఇచ్చారు తనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జన్మతులు గారు, చాలా విలక్షణంగా ఉంది నీ కంఠస్వరం, థ్యాంక్ యూ చాలా సార్. చక్కగా పాడావు, మంచి థ్యాంక్ యూ. కాన్ఫిడెన్స్ తో పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో. అది తెలుసుకునే ముందర జన్మతులు గారు, ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. ఈ యోగుల నేలలో ఈ తాగుడు ఏమిటో, ఈ భారత భూమిలో ఈ బారులు ఏలనో, ఓ లోకానికి యోగాతో ఆరోగ్యం చేకూర్చియు లోకమంత నవ్వేలా మందులోన మునిగున్నది ఈ యోగుల నేలలో ఈ తాగుడు ఏమిటో, ఈ భారత భూమిలో ఇన్ని బారులు ఏలనో. బడికి ముందు గుడికి ముందు బారులెన్నో తెరచి ఉండు, చదువు సంధ్య సారమంత సారాయై పొంగి పొరలే ఈ యోగుల నేలలో ఈ తాగుడు ఏమిటో, ఈ భారత భూమిలో ఇన్ని బారులు ఏలనో. పైకి ఫ్యాషన్ అనిపించును, యువత భవిత విషమించును, కోట్ల మంది జీవితాలు నరకముగా పరిణమించు ఈ యోగుల నేలలో ఈ తాగుడు ఏమిటో, ఈ భారత భూమిలో ఇన్ని బారులు ఏలనో, ఓ ఈ యోగుల నేలలో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ జన్మతులు గారు. మరి ఈ రోజు పర్ఫార్మెన్సెస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అలాగే బోత్ ద టీమ్స్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకునే ముందర గౌతమ్ రాజ్ గారు, సార్ ఈ రోజు మీ కంపెనీ మీతో పాటు చాలా ఎంజాయ్ చేస్తాం సార్ మేము. సచ్ ఎ లవ్లీ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్ టు టాక్. మంచి మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అవునండి, నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా ఈటీవీ వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ. థ్యాంక్ యూ సార్. జన్మతులు గారు, మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది? ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం వినాయక్, నిహారిక. పక్కనున్నకిచ్చేసి పిచ్చిగా నవ్వేసి సమ్మగా తొడబడిపోయి ఎండాలయ్యిందా డార్లింగే, వదినా డార్లింగే, బోరింగే, ఇది ఫీలింగే.
సలహాలు ఇచ్చి ఫోన్ సైలెంట్ లో పెట్టేసి తెగ నవ్వి నవ్వి ఎన్నాళ్ళయిందో. కొబ్బరి నూనె తెచ్చి వాళ్ళ ఇంటి ముందే పోసి జరిపట్టం చూసి ఎన్నాళ్ళయిందో. అరచేతులు దురదలు తగ్గక ముందే ఏ ఇంట్లో చిచ్చే పెట్టాలే. డార్లింగే వచ్చిన డార్లింగే బోరింగే ఇది ఫీలింగే. డార్లింగే గోరినా డార్లింగే బోరింగే అది ఫీలింగే. హునన 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 హున నచ్చనా హునన 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 హున అంతగానా. తాట తీసే తాటకి నువ్వై గంట గంటకి వచ్చే చావై కర్మ కొద్ది నాకే దొరికావోయ్. ఇదేమిటబ్బా, రాగం లేని ఇది అదేనదబ్బా. పాదమిటు మన తెడుతూ పాట పాడంటుంది. సెట్లో మీరు పడి దొల్లిన విధానికి ఆ స్త్రీ మిమ్మల్ని ఎంత ఇస్త్రీ చేస్తుందో మాకు అర్థమవుతుంది భయ్యా. నాలుసా నా కంట్లో పడ్డావేంటమ్మా ఆలుసా నేనంటే నీకు చెప్పమ్మా. ఊవా గోరింకతో ఆడింది లేపమ్మలాట. నిండు నా గుండెలో మ్రోగింది లేదీన పాట. రెండు రెండు నాలుగు ఏడు ఏడు. 14 వహ్వా వహ్వా వహ్వా